స్టార్టప్స్ వచ్చినాయా? స్టార్టప్స్ వచ్చినాయి. బీసీపీ అంటే ఇది మన స్టార్టప్స్ కదా కాన్ఫిడెన్స్ డిస్ట్రిబ్యూషన్ మార్కెటింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది ఎక్స్ట్రాడక్ట్ చేయండి. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ రావాలి కదా, ఇన్వైట్ చేయండి. ఇక్కడ వాళ్ళు వచ్చి ప్లాన్ చేస్తాం. అక్కడ జరిగింది చాలా చాలా గ్యాప్ ఉంది. రండి, ఎవరు లేరు, రండి. గ్యాప్ ఐరన్ తీసుకుంటున్నారా? ఎక్కువ అదే మార్కెటింగ్ ఎలా మెషినరీ అంతా ఎక్కడ పెట్టుకున్నారు? ఎక్కడ చేసిస్తారు? ఓకే, క్లాత్ మార్కెట్ కదా. బాగుందా? ఓకే, తీసుకున్నా ఎఫ్ఎస్సి రావాలి. వాళ్ళ ట్రైనింగ్ మొదలైపోయింది. బాగా పిల్లలు
అందరికీ నమస్కారం. జూన్ 27th ఇంటర్నేషనల్ ఎంఎస్ఎంఈ డే సెలబ్రేట్ చేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ జిల్లాలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఎనికేపాడులో ఇక్కడ ఉన్న ఎంఎస్ఎంఈస్, స్టార్టప్స్, అట్లాగే పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ ప్లేయర్స్, ఎంఎస్ఎంఈ లీడర్స్ని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళందరికీ ఒక కలయికలాగా తయారు చేసాము. ఇది బేసికలీ మేళలాగా, ఒక ఇండస్ట్రియల్ మేళలాగా, ఒక ఎంఎస్ఎంఈ ఎక్స్పో లాగా, ఎంఎస్ఎంఈ ఉత్సవ్ ఈ కార్యక్రమము జరుగుతూ ఉంది. సో ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీకు అందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అని అమరావతిలో క్రియేట్ చేసి దానికి 5 బ్రాంచెస్ రతన్ టాటా ఇన్నోవేషన్ స్పోక్స్ పెట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం స్టార్టప్స్ ఎదగాలి, స్టార్టప్స్కి అవసరమైన ప్రోత్సాహం ఇవ్వాలి. వాళ్ళకి ఇన్నోవేషన్ చేస్తున్నారు, వాళ్ళకి మార్కెట్ లింకేజు, ఐడియాస్, మార్కెట్ లీడర్స్తో ఇంటరాక్షన్ జరిగితే వాళ్ళ ఐడియా పరిపక్వత వస్తుంది. అది మంచిగా ఎస్టాబ్లిష్ అయ్యి సొసైటీకి ఉపయోగపడుతుంది. దాని ద్వారా వాళ్ళు ఎంటర్ప్రినర్ అవుతారు, వాళ్ళ ఐడియాకి మంచి వేదిక దొరుకుతుంది. అట్లాగే సమాజంలో ఎన్నో సమస్యలను మనము దూరం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఇన్నోవేషన్ సైకిల్ని ట్రిగర్ చేస్తూ ఎంటర్ప్రినర్షిప్ని ప్రమోట్ చేస్తూ వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రినర్ లక్ష్యాన్ని అయితే గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఇచ్చారో అది సాధించడానికి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అలాగే స్పోక్ ఎప్పుడు కృషి చేస్తూ ఉంటుంది. ఈ కృషికి తోడుగా ఎన్టీఆర్ జిల్లాలో ఈరోజు ఇంటర్నేషనల్ ఎంఎస్ఎంఈ డే పురస్కరించుకొని ఇక్కడ ఉన్న ఇండస్ట్రియల్ లీడర్సు, మార్కెట్ ప్లేయర్సు, అలాగే ఏపీఐసి ఇండస్ట్రియల్ పార్క్స్, వీళ్ళందరితో సహకారంతో, వాళ్ళందరిది సహకారం అలాగే సపోర్ట్తో ఈరోజు రతన్ టాటా ఇన్నోవేషన్ స్పోక్ విజయవాడ ఎనికేపాడులో ఈ ఇన్నోవేషన్ ఎంఎస్ఎంఈ ఇన్నోవేషన్ హబ్ మేళా పెట్టడం జరిగింది. దీంట్లో ఇప్పుడు చూస్తే ఎంతోమంది ఇన్నోవేటర్స్, చిన్న చిన్న యూనివర్సిటీ వచ్చిన పిల్లలు కావచ్చు, అలాగే మహిళలు కావచ్చు, అలాగే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఇండస్ట్రియల్స్ కావచ్చు, వాళ్ళందరికీ మంచి ఐడియాస్ ఉంటాయి. ఐడియాతో ఆల్రెడీ పని చేస్తున్నారు. నవ్వు మార్కెట్కి వెళ్ళాలంటే కొన్ని ఆటంకాలు ఉంటాయి. వాళ్ళకి ఏదో గైడెన్స్ లేకపోవడమో, లేదా ప్రాపర్ మార్కెటింగ్కి దొరకకపోవడమో, ఇవన్నిటికీ ట్రబుల్ షూట్ చేసి రతన్ టాటా ఇన్నోవేషన్ స్పోక్ వాళ్ళకి అండగా ఉంటుంది. ఇదే కాకుండా కొంతమంది ఇండస్ట్రియలిస్ట్కి there are some ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది రిజాల్వ్ చేయడానికి వాళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ ఉండదు వాళ్ళ దగ్గర. వాళ్ళు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ని అలాగే స్పోక్ని R&D లాగా వాడుకోవచ్చు. వాళ్ళు ఛాలెంజెస్ ఇస్తే ఇక్కడ ఉన్న స్టార్టప్స్, ఇక్కడ ఉన్న యంగ్ ఫోర్స్ అయితే ఉన్నారో వీళ్ళు ఆ ప్రాబ్లం మీద వర్క్ చేసి దే విల్ కమ్అట్ విత్ ఎ సొల్యూషన్. సో ఒకవైపు ఎనర్జీ, ఇంకొక వైపు ఎక్స్పీరియన్స్, ఇవి రెండును కలయిక చేస్తే ప్రాపర్గా ప్రోగ్రెస్ వస్తుంది, సొసైటీ డెవలప్మెంట్ వైపు వెళ్తుంది. వికసిత భారత్ అలాగే స్వర్ణాంధ్ర విజన్ అయితే ఉన్నాయో ఇది సాధించడానికి ఈ ఇండస్ట్రీ ద్వారా దోహదపడుతుంది. కాబట్టి ఈ ఒక సందర్భంలో ఇంటర్నేషనల్ ఎంఎస్ఎంఈ డే రోజున ఈ కార్యక్రమం నిర్వహించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, పాల్గొన్న ప్రతి ఒక్కరికి, అలాగే దీనికి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క విజయవాడలో ఉన్న ఇండస్ట్రియలిస్ట్కి, చేంబర్ ఆఫ్ కామర్సు, అలాగే ఆర్జే టాటా ఇండస్ట్రియల్ పార్కు, అలాగే ఎంఎస్ఎంఈ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ విజయవాడ చేంబర్ ఆఫ్ కామర్సు, విజయవాడ అసోసియేషన్స్ వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క స్టార్టప్స్కి ఎంత చిన్న ఆలోచన పర్వాలేదు, ఎంత చిన్న ఐడియా పర్వాలేదు, వాళ్ళు ఎవరు ఇన్ని చిన్నపిల్లలు కూడా ఐడియాతో వస్తున్నారు. వాళ్ళందరికీ ఒక మంచి గవర్నమెంట్ వేదిక ఇది. ఇక్కడ వచ్చి వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు, లర్న్ చేసుకోవచ్చు, ప్రతి ఒక్కరికి తెలియచేయచ్చు, ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అలాగే వేరియస్ అసోసియేషన్స్ సపోర్ట్తో ఈవేళ ఇంటర్నేషనల్ ఎంఎస్ఎంఈ డే అనేది ఇక్కడ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అద్భుతమైన ఎక్స్పో, కొన్ని ఇన్నోవేషన్స్ కూడా ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. ఈవేళ చూస్తే మన రాష్ట్రం అద్భుతంగా ఇండస్ట్రియల్ మ్యాప్లో స్థానం సంపాదించుకుంటా ఉంది. రోజు రోజుకి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ అలాగే స్టార్టప్ ఎకోసిస్టమ్ కానీ అభివృద్ధి అవుతూ ఉంది. ఈవేళ చూస్తే దాదాపు 7-8 వేల స్టార్టప్స్ మన రాష్ట్రంలో ఏర్పడడం జరిగింది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రోత్సాహంతో ఇంకా అవి ముందుకెళ్తున్నాయి. దాదాపు డిపిఐఐటి డిపార్ట్మెంటు అప్రూవ్ చేసిన స్టార్టప్సే దాదాపు 4,000 ఉన్నాయి వాళ్ళ రాష్ట్రంలో. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న ఎంఎస్ఎంఈస్ మీరు కనుక చూస్తే దాదాపు మనకున్న ఇండస్ట్రీస్ మొత్తంలో 90% ఎంఎస్ఎంఈ కేటగిరీ కింద ఉన్నాయి మన రాష్ట్రంలో. ఇది ఎంతో అభివృద్ధి కావాలి. ఇంకా ఈవేళ ఎన్నో యాంకర్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. దానికి అనుబంధంగా యాన్సిలరీ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ జరగాలి. సో ఈ సందర్భంగా అవి జరగాలనుకున్నప్పుడు మన ప్రోడక్ట్స్ని, మన ఎంఎస్ఎంఈని ఎంకరేజ్ చేయాలని చెప్పి ఇవాళ ఏపీ ఛాంబర్స్ తరఫున మేము కూడా స్టేట్ వైడ్ ఒక కాల్ ఇస్తూ ఉన్నాం. మా మెంబర్స్కే కాక ఎంటర్ప్రెన్యూర్స్ కానీ, ఇండస్ట్రియలిస్ట్ కానీ, కార్పొరేట్స్ కానీ, స్టేట్ గవర్నమెంట్కి కానీ ఇట్లా అన్ని రకాల వర్గాలకి ఈవేళ బై లోకల్ ప్రోడక్ట్స్, వోకల్ ఫర్ లోకల్ బై ఆంధ్ర ప్రోడక్ట్స్, స్ట్రెంగ్తెన్ ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ అని చెప్పి ఈవేళ మేము ఆ క్యాంపెయిన్ని ఈ ఎంఎస్ఎంఈ డే తరపున లాంచ్ చేస్తూ ఉన్నాం.
సో అట్లాగే మీడియా కూడా దీన్ని ప్రమోట్ చేసి మనం అద్భుతంగా మనం ఉన్న ఎంఎస్ఎంఈని స్ట్రెంగ్తన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం వాళ్ళ దేశవ్యాప్తంగా చూస్తే ఎంఎస్ఎంఈలు మనకు అభివృద్ధి అవుతున్నా చాలా రాష్ట్రాలతో పోలిస్తే మనం ఇంకా వెనకబడే ఉన్నాం. దాదాపు 8వ 9వ స్థానంలో ఉన్నాం. త్వరితగతంగా 4-5 ర్యాంక్కి వెళ్ళాలి. మనకి ఈవేళ మన స్టేట్ గవర్నమెంట్ అనుకున్నట్టుగా 2047కి మనం ఒక డెవలప్డ్ స్టేట్కు ఆల్ ఇండియాలో నెంబర్ 1గా ఎదగాలనుకున్నప్పుడు ఎంఎస్ఎంఈస్ ఒక్కటే దాన్ని ఆ మార్గాన్ని సులభతరం చేయగలవు. థ్యాంక్ యూ.